నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. జూలై 7వ తారీఖు బిర్యానీ డే కదండి. ప్రపంచంలో బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అసలు అది చికెన్ బిర్యానీ అవనివ్వండి, ఎగ్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, లేదు నాన్ వెజ్ బిర్యానీ ఏదైనా కానీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? బిర్యానీ. అందులోనూ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే అసలు నచ్చడం ఇష్టం లేని వాళ్ళు ఎవరు. కాబట్టి ఈ బిర్యానీ డే సందర్భంగా మనం హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం కేజీ మటన్ తీసుకున్నామండి. ఇలా లేతగా ఉండాలండి. చూడండి పింక్గా లేతగా ఎలా ఉందో. మరి పెద్ద పీసెస్ కొట్టించొద్దు. చిన్నవైతేనే తొందరగా మనకి ఉడికిపోతాయి, పెద్దవైతే కాస్త గట్టిగా ఉంటాయి. అందువల్ల ఈ సైజు సరిపోతున్నాయి. చూడండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. ఈ పీస్ వేసుకుని 1 కేజీ. ఇది మేము గోదావరి కట్స్లో తెచ్చామండి. ఇది అందుకే బాగా చాలా బాగా లేతగా బాగుంటుందండి అక్కడ మటను. ఇప్పుడు మనం మొదటగా సాల్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్స్ అండి సాల్ట్. తర్వాత 1 స్పూన్ కారం అండి. 1 స్పూన్ అంతా పచ్చిమిర్చి కచ్చాబచ్చ తొక్కిందండి. ఇది మెత్తగా పేస్ట్ చేయొద్దు. 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పౌడర్ అండి, 1 స్పూను జీలకర్ర పౌడరు, వేపి పట్టిన జీలకర్ర అండి ఇది, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి. ఇవన్నీ వేసి మనం బాగా మసాజ్ చేసుకున్నాం. బాగా కలుపుకోవాలండి. ముక్కకి బాగా పట్టుకోవాలి. ఇవి ప్రతి ముక్కకి పట్టేలాగా ఇట్లా బాగా కలుపుకుంటూ ఒక 3 నిమిషాల వరకు కలుపుకోవాలండి. ఇలాగే అప్పుడు ఇవన్నీ బాగా ముక్కలకు బాగా పట్టేసుకుంటాయి. మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ. ఇది మినిమము ఒక 2 అవర్స్ అయినా మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇది మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా బిర్యానీ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా వేసేసుకుందాము. వేసి అన్నీ బాగా కలిపేసుకో, బాగా మసాజ్ చేసుకోవాలండి. ప్రతి ముక్కకి పట్టుకోవాలండి. ఇది ఇదండి. ఒక 3 నిమిషాలు బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం దీనిలో ఈ మసాలా దినుసులు వేసుకున్నామండి. కొంచెం సాజీరా, ఇలాచి 5, జాజికాయ, ఇది స్టార్ అండి, స్టార్ ఫ్లవరు, అనాస ఫ్లవరు, లవంగాలు, పట్ట ఇవన్నీ కలిపి దీనిలో వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసేసుకుందామండి. ఇందులో కమ్మటి పెరుగు, కూడా బాగా కలిసిపోయిందండి ఈ మటన్లోను. ఇప్పుడు మనం చివరగా ఒక 2 స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇది కూడా అండి సన్నగా తరిగి పెట్టుకున్నది. ఈ 2 వేసి బాగా కలిపేసుకున్నాం. ఒక 1/2 స్పూను పసుపు అండి, ఒక నిమ్మకాయని పిండేసుకుందాం. ఒక నిమ్మరసం సరిపోద్ది, 1 కాయ సరిపోతుంది. ఇవన్నీ ముక్కకి బాగా పట్టుకోవాలండి. మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ ఇలా కలిపేసుకున్నాం కదండి. మినిమం ఒక 2 అవర్స్ మనం ఇది పక్కకి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ కాసి చల్లార్చుకున్న పోలాలండి కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్కగా నానబెట్టేసుకున్నాము.
మనం మటన్ తోటి ఇది కూడా ఒక 2 hours నాననిద్దామండి, మంచి కలర్ వస్తుంది. ఇదండి మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. ఇదండి ఇలా ఇంత మందం ఉండాలండి, మందంగా వెడల్పుగా ఉండాలి బిర్యానీ కంటే. ఇది నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నానండి. బేస్ అంతా చాలా గట్టిగా ఉంటుంది. ఇది అల్యూమినియం గిన్నె అండి, బాగా హ్యాండిల్స్ అయి ఉంటాయి. సనత్ నగర్లో మంచి బాగా దొరుకుతాయండి ఇలాంటివన్నీ, చాలా సైజులు దొరుకుతాయి. ఈసారి నేను వెళ్ళినప్పుడు వీడియో చేసి పెడతాను మీకు. గిన్నె అంటించేసి ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసానండి, అది వేడవనిద్దాము. ఆయిల్ వేడైందండి, 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలండి ఇవి. చెప్పడం మర్చిపోయానండి, ఈ గిన్నె నాకు 1500 పడిందండి. విత్ క్యాప్ తోటి మూత కూడా వచ్చింది, మూతతో కలిపి నాకు 1500 పడింది. ఇదండి వేగిపోవస్తున్నాయి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ రానిద్దాము, కొంచెం గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. ఇదండి సన్నగా తరిగి పెట్టుకున్నాం ఒక 6-7 పచ్చిమిరపకాయలండి, చీల్చి పెట్టుకున్నాం. ఇదండి అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఆనియన్స్ అన్ని. మనం 2 hours ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మటను. ప్రతి ముక్కకి బాగా మసాలా, ఉప్పు, కారాలు అన్నీ పట్టేసుకున్నాయండి. ఇప్పుడు మనం దీనిలో వేసుకొని ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం. మనము ఈ మటన్ ఉడికే లోపండి 1 లీటర్ వాటరు పక్క పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి, పక్క స్టవ్ మీద పెట్టి అంటించుకుందాము. వేడి నీళ్ళు పోస్తే బాగుంటుందండి, ముక్క మెత్తగా ఉంటుంది, లేదంటే గట్టి పడిపోతుంది. నేను 1 లీటర్ నీళ్ళు పక్కన పెట్టేసుకున్నాను గిన్నెలో. ఇదండి పుల్లు మీద మనం ఒక 10 నిమిషాలు ఉడికించాము. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకుందామండి. చిన్న మంటలో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదండి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించాము. మనం ముందుగా పక్కన వేడి చేసి పెట్టుకున్నాం కదండి 1 లీటర్ వాటర్, ఇవి వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మటన్ కదండి, చాలా ఆలస్యం అవుతుంది ఉడికేదానికి. ఇవి బాగా మెత్తగా ఉడికించుకుందాం. అంటే 80% ఉడికితే సరిపోతుంది, తర్వాత మనం రైస్ వేసుకుంటాం కాబట్టి 80% ఉడికించుకుందాం. చూసారు కదండి 90% ఉడికిపోయింది. ఇది 90% ఉడికిపోయిందండి ఇది. ఇప్పుడు మనం దీన్ని దించి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకుందాం. అలాగే కొంచెం పుదీనా కూడా చల్లేసుకొని మూత పెట్టేసి పక్కన తీసి పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో 3 లీటర్ల వాటర్ వేసుకుందామండి. ఇది కేజీ మటన్ అండి, కేజీ మటన్ కేజీ రైస్ వేసాము. ఒక 3 లీటర్ల వాటర్ పెట్టేసి మనం బాగా బాయిల్ చేసుకుందాం. ఈ రైస్లో మనం 1.5 స్పూను సాల్ట్ వేసుకుందామండి. అలాగే ఈ స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, ఇవన్నీ ఆకు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసేసి మనం బాగా వేడి చేసుకుందాం. బాగా తెల్లాలండి వాటరు. ఈ మసాలా మొత్తం దీంట్లో పట్టేయాలి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కచ్చా పచ్చా దంచుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక 2 స్పూన్లు,
పుదీనా కూడా ఒక 2 స్పూన్లు అండి. ఇవి బాగా తెల్లాలండి వాటర్ ఎంత తెల్లితే ఈ మసాలాలన్నీ వాటర్లో అంత పట్టుకుంటాయి. మనం బాగా తెల్లబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలాగ బాగా బాయిల్డ్ అవ్వాలి వాటర్. అప్పుడే ఈ మసాలాలన్నీ ఆ వాటర్ బాగా దిగి అన్నంలోకి వస్తాయండి. అందుకే బాగా ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం ఇలాగే. ఇదండి బాగా వాటర్ అన్ని తెలుతున్నాయి కదండి. ఇప్పుడు మనం 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న కేజీ బాస్మతి రైస్ అండి ఇవి. ఇట్లా బొరెల గిన్నెలో వేసుకొని మనం తెల్ల నీళ్ళలో వేసేసుకున్నాం. ఇది మాత్రం హైలోనే పెట్టి ఉడికించుకోవాలండి. 75% ఉడికించుకోవాలి. ఇదండి, ఇది కూడా 90% ఉడికిపోయింది. అన్నం కూడా మనకి బాగా పెద్ద మంట మీదే ఉడికించుకున్నాం కాబట్టి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ మటన్లో వేసేసుకుందాం. లేయర్గా వేసేసుకుందాము. ఇలాంటి జల్లెడు ఉంటే, ఈ జల్లెడు లాంటిది ఉందనుకోండి, దీంతో మనం వాటర్ రాకుండా శుభ్రంగా తీసి దీంట్లో వేసేసుకోవచ్చు. ఒక హాఫ్ రైస్ వేసేసుకుందాం ఫస్ట్. ఒక లేయర్ వేసేసుకున్నాం కదండి. తండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుందాం. అలాగే కొన్ని డ్రై ఆనియన్స్ అండి. ఈ డ్రై ఆనియన్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మన ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీ అయినా దేనికైనా కానీ డ్రై ఆనియన్స్ బాగుంటాయి. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. ఇదండి, మనం ముందుగా పాలలో నానబెట్టుకున్నాం కదండి కుంకుమ పువ్వు, అది కొద్దిగా వేసేసుకుందాం. ఒక హాఫ్ వేసేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇంకా హాఫ్ రైస్ ఉంది కదండి, హాఫ్ వేసాము. ఆ రైస్ కూడా వేసేసుకుందాం. ఈ రైస్ అంతా ఈ మసాలాలో బాగా ఉడికించుకున్నాం కదండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇదండి, మొత్తం రైస్ వేసేసుకున్నాం. ఈ మాత్రం వెళుతుండాలండి గిన్నె, ఇలా వెడల్పుగా వెళ్తుంటే మనం ఈ రైస్ కూడా ఉడికాక బాగా పువ్వులుగా బాగా వస్తుంది. కొత్తిమీర వేసుకుందాము. పుదీనా కూడా వేసేసుకుందాం కొద్దిగా. ఈ కుంకుమ పువ్వు పాలు సగం ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం మొత్తం. చివరగా ఈ డ్రై ఆనియన్స్ వేసుకుందాం. చివరగా మీకు ఒక చిన్న చిట్కా అండి. ఇది మనం ఇట్లాంటి అట్ల పైన ఉంటుంది కదండి, ఇది పెట్టుకొని దీని మీద మనం బిర్యానీ రైస్ పెట్టామంటే అడుగు అంటటము మాడిపోవటం ఇవేమి ఉండవండి. మనం ఇట్లా అట్ల పైన పెట్టినందువల్ల అండి అడుగు అంటకుండా బాగా దమ్ అవటానికి బాగా ఉపయోగపడుతుంది. గట్టిగా మనం ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మూత గట్టిగా పెట్టి మనం ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిద్దామండి దీన్ని. చూసారు కదండి పువ్వులుగా ఎలా ఉడికిపోయిందో, మొత్తం అన్నం ఉడికిపోయిందండి. మనం ఒక అర్ధగంట సేపు మూత పెట్టి స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాం. అర్ధగంట కదపొద్దండి దీన్ని అసలుకి. చూసారు కదండి
ఈ బిర్యానీ ముందు రెస్టారెంట్ బిర్యానీ కూడా పనికిరాదండి. చూసారు కదండి ముక్క ఎలా జ్యూసీగా ఉడికిపోయిందో, ఎంత మెత్తగా ఉందో. ఈ రైస్ అండి మనం కుంకుమ పువ్వు వేసినందువల్ల మంచి కలర్ వచ్చి చాలా బాగుందండి. చాలా బాగుందండి. కొంచెం టైం పడుతుంది కానండి, ఓపికగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బిర్యానీ డేకి ఈ మటన్ బిర్యానీ తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.